ఏంది ఆది మానవులాగా ఉన్నాను. దారి అర్థం కావట్లా, ఎటు నుంచి వచ్చాము ఎటు పోవాలి నాయన. వీడి దీంట్లో ఇసుకేస్తే ఏమవుతుంది? ఇప్పుడే టమోటా ఎరగడ్డ కట్ చేస్తుంటే చూస్తున్నావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మీ 00 ఆఫ్టర్ సో లాంగ్. రంజాన్లో కూడా చేద్దాం అనుకున్న బ్లాగ్స్, కానీ కుదరలేదు. సో ఈరోజు అయితే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మా గాయస్ అందరితో కలిసి అట్టా బీచ్కి వెళ్తున్నాము. బీచ్లో కొంచెం ఫుడ్ గిట్టు నీట్గా చేసుకుందాం అని చెప్పి మా శంషీరు కొత్త కారు తీసుకున్నాడు. మనవాడు ఈరోజు కార్లో తీసుకుపోతున్నాడు. ఈరోజు అందరు ఉన్నారు, గాయస్ లోపల ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, హలో, హాయ్, దించుతారా కొంచెం? హాయ్. మా శంషీరు ఈరోజు కొత్త కార్లో చాలా హ్యాపీగా ఉంది. నాకు మా గాయ కూడా ఎంజీ తీసేసుకున్నాడు. సో మేమైతే మొత్తం 5 ఉన్నాం ప్రెసెంట్ అయితే కార్లో. ఇంకా గాయస్ ముందు వెళ్తా ఉన్నారు. సో బీచ్కి వెళ్ళాక పీస్గా మాట్లాడుకుందాం మనం. ఈడ కొంచెం మా గాయస్ అంతా పాటలు వినాలంట. నేను బ్లాగ్ చేస్తుంటే అందరు చిరాకు పడుతున్నారు. బీచ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. మొత్తానికి గమ్యస్థానాన్ని అయితే చేరుకున్నాం, కానీ బీచ్ అయితే పీస్గా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. కాటేపల్లి బీచ్ ఇది, నెల్లూరులో. ఒక్క ఫ్యామిలీ ఉంది అంతే, ఈడ ఇంకెవ్వరు లేరు. ప్రశాంతంగా ఉండొచ్చు. మా గాయస్ అంతా వెళ్ళిపోయారు లోపలికి. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీస్తో ఈడకి రావలేదు, ఎందుకంటే ఈడ చాలా జరిగాయని చెప్పి విన్నాము. అందుకని చెప్పి ఫ్యామిలీస్తో ఈ బీచ్కి అయితే రాబల్లే. అంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలనుకుంటే రావచ్చు, కానీ కొంచెం ఎక్కువ మందే ఉండాలి, కొంచెం రిస్క్ ఎక్కువ ఈడ. సో పోదాం, మన గాయస్ అయితే ఆడున్నారు, వెళ్ళి మొత్తం సెట్టింగ్ చేద్దాం. ఈ చెట్టల్లో నడుస్తుంటే కొంచెం విచిత్రంగా భయంగా ఉంది. అంటే మొత్తం తాడి చెట్లే ఉన్నాయి ఈడ. కరీం డర్ లగ్తా హై నీ, సింగిల్ సేద్దాం. మా ఊళ్ళంతా వెళ్ళిపోయారు, మేము ఇట్టా వచ్చాం బీచ్ దగ్గరికి. ఏందో భయంగా ఉంది ఈడ. చూడండి ఎట్టుందో అసలు ప్లేస్. చుట్టూరా ఇదే. దారి మర్చిపోయామంటే బేర్ గ్రిల్స్. ఇంకా మేము ఇంకా దిక్సూచిని కనిపెట్టుకొని దాని ద్వారా వెళ్ళాల్సి వస్తుంది ఇంటికి. దారి అర్థం కావట్లా, ఎటు నుంచి వచ్చాము ఎటు పోవాలి నాయన. వీళ్ళు గట్టిగా కూడా మాట్లాడుకోవట్లా, గట్టిగా మాట్లాడుకుంటే వాయిస్ అయినా వినిపిస్తుంది. సైలెన్స్, ఇల్లు ఏమంటారు దాన్ని, మౌనాన్ని పాటిస్తున్నట్టున్నారు వీళ్ళు. అబ్బా, నాకు తెలిసి 40 degrees ఉంటుంది ఈరోజు ఎండ. చింపేస్తుంది. ఎస్, వినిపిస్తుంది వాయిస్. వచ్చేసాం మనం. గాయస్ ఉన్నారు ఇక్కడే, సైక్ అవుతారేమో. సాంగ్స్ పెట్టేస్తున్నారు వీళ్ళు. బాబు ఎవరమ్మా మీరు? అబ్బా, ఈరోజు మన షెఫ్ భాషాబాయ్ దుమ్ము లేపుతాడు చికెన్. ఏం భాష, నాకు నీ మీద గట్టి నమ్మకమే ఉంది. ఉప్పు ఎక్కువ, కారం తక్కువ. బ్యాచులర్ లైఫ్ అంటే ఇదేనేమో. సరైన ఆయన ఉన్నాడు ఈడ. ఇది చూడండి సార్. నమస్తే అందరికి. మొత్తం కట్ చేసుకుంటా ఉన్నాం చికెన్. నువ్వేం చేస్తున్నావు బాచి? ఇప్పుడే టమోటా ఎరగడ్డ కట్ చేస్తుంటే చూస్తున్నావా? హెల్ప్ కూడా చేయట్లేదా? ఏంటి బాచి నువ్వు? బాగా చూడు, గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నాం, చికెన్ తెచ్చుకున్నాం, ఏందేందో మసాలాలు చాలా ఉన్నాయి. బాగా అందంగా చేశారు. ఏంద్రా, నిజంగా లేడీస్ కట్ చేసినట్టే చేశారు. నేను కట్ చేసింది, నువ్వు కట్ చేసింది. ఇది టమాటో, ఇది ఎర్రగడ్డం, పచ్చిమిరపకాయ, ఇది వచ్చి గరం మసాలా, ఇది వచ్చి చికెన్ మసాలా, ఇదేంది ఇది జింజర్ ప్రైస్ అంట. ఇది వచ్చి ఫస్ట్ క్లాస్ ఆయిల్, ఉప్పు, ఇది మిరపకాయ, బిర్యానీ మసాలా. మనం బిర్యానీ చేయట్లేదు కదా, బిర్యానీ మసాలా ఎందుకు తెచ్చావు? ఆ టేస్ట్ బ్రో, నీకేం తెలుసు, నువ్వు పిల్లోడు ఒకటి తిను అంతే. ఓకే. కొత్తిమీర తేలేదా మీరు? తేలేదు. స్పీకర్ తెచ్చుకున్నాం, థమ్సప్, వాటర్ క్యాన్. కొత్తిమీర లేదనాయి. కొత్తిమీర లేదండి ఈ రోజుకి, అడ్జస్ట్ అయిపోయింది. గ్యాస్ పెట్టుకున్నాం. ఇదంతా ఈ రోజుకి నువ్వే మా దేవుడు, ఓకేనా? మొదలెట్టేవా? చాలా పీస్గా ఉంది.
ఈ ప్లాన్ని ఎప్పుడో చాలా రోజుల నుంచి మా భాష ఆవిష్కరించాలని అనుకున్నారు, కానీ ఈ రోజు కుదిరింది అది. మొత్తానికి చికెన్ అయితే రెడీ చేసి మొత్తం వేసాం దీంట్లో. అది టేస్ట్ ఎలా ఉంటుందో చాలా ఎక్సైటెడ్గానే ఉన్నా నేనైతే. భాష మీద మంచి నమ్మకం ఉంది. నువ్వు నిలబెడతావా నా మాటని? చూద్దాం కాదు, చూద్దాం అంటేనే భయం వేస్తుంది. ఏమో ఎంత దూరం వచ్చావా ఇన్ని రోజులు ప్లాన్ వేసుకొని. టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఇబ్బందిగా భయంగా ఉంది ఎలా ఉంటుందని. బాగానే ఉంటుంది. నై మసాలా జబ్బిద్దాలేనా అసలు ఎవరికి వచ్చా చేయడానికి? ఎవరికైనా వచ్చా? నిజంగా చెప్పండి, ఎవరికి వచ్చో ఎవరికి రాదు అసలు ఏం అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంది. ఎట్ట చేస్తారు ఈ చికెన్? కలిపేస్తున్నాడు మొత్తానికి. చూద్దాం, లాస్ట్లో చూపిస్తాం. కలర్ బాగా వచ్చినా చాలు, సాటిస్ఫై అయిపోయి నోట్లో ఒక ముక్క వేసుకుంటా. మీలో కూడా చాలా మంది వచ్చుంటారు నాకు తెలిసి ఇట్లా గాయస్తో బయటికి చిల్ అవ్వడానికి. సో ఎవరన్నా వచ్చి ఇలాగే చిల్ అయి ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఈడ టెన్షన్గా ఉంది. ఏమన్నా మాడుతుంటే పక్కన నుంచి ఎవడో ఒకడు బూతులు మాడుతూ ఉన్నాడు. ఏం చేద్దాం చెప్పండి, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు బూతులు అనేవి కామన్. కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పవు సమ్ టైమ్స్. మనం ఏం చేయలేము, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఏమన్నా చిన్నవి వినిపిస్తే దయచేసి ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అవన్నీ కామన్. సో మేమైతే 2 types ఆఫ్ చికెన్. ఒకటి వచ్చి గ్రేవీలా చేస్తున్నాం, ఇంకోటి వచ్చి దేనికి రా చికెన్ పకోడాకే. అబ్బా ఎమ్మీగా ఉంటుంది, చూస్తుంటేనే కసిగా ఉంది చికెన్. తొందరగా కాల్చండి దీన్ని, తింటాను నేను. బాగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇది. బాగా కలుపు భాషా సబ్బి దాల్దా. Hi, this is Jakir, Umar 00 friend. We came to Katepalli today and we are enjoying here. ఇప్పుడు ఇంత అయింది కదా మొత్తం అసలుకి. ఇప్పుడు దీంట్లో ఇసుకేస్తే ఏమవుతుంది? అందరు తొక్కేస్తారు కరీ మీరు అనవసరంగా. अच्छा है रे, अब जरा नमक पड़ना रे. బాచి ట్రై చేస్తున్నాడు, ఎట్టుందో టేస్ట్. బాగుంది కానీ కాలుతుంది. నువ్వు తింటావా? తింటా, నేను నా పెట్టినా. సరేలే, తింటావా? నేను తింటాను. బాగా అయిపోయింది, అంతా అయిపోయిందా? బాగా ఏందో హెవీగా ఉంది. పనిచేసుకుంటున్నారు మొత్తం. అప్పుడు ఈ చికెన్ అయిపోయింది, దీని టేస్ట్ చూడాలి. షెఫ్ అయితే హెవీ. బ్రో మీ ఎముకలు తీసివ్వండి. ఇప్పుడు ఇది చెయ్యాలి. చేసినోడే తింటే ఎట్టుంటుందో. తిను భాష, తిను ఎలా ఉంది చెప్పు. నువ్వు చేసింది నువ్వే తిను. బాగుందనే చెప్తున్నాడు. అది ఆ మాత్రం తెలియదు మన ఉమర్ భాయ్కి. ఎవడు చేసింది ఎవడికి. ఆపు నువ్వు. అందరు తిన్నారు, నేను కూడా ఒకసారి తింటా. ఎవరా పేరు రైతన్ని బాగా చేశాడు షెఫ్, బాగుంది. కరీం, హౌ డు యూ ఫీల్? లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్? టేస్ట్ గుడ్. భాష బాగా చేశాడు. బాగా కర్రీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రై. బాగా ఇది కూడా హెవీగా ఉంటుంది. అబ్బా ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అయిపోయిన తర్వాత. భాష బాగుంటుందా? ఓకే. ఏంది ఆది మానవులాగున్నాను. ఓకే పర్లేదు, కానీ భాష చేసేసాడు. చికెన్ గాలి రావట్లేదు, ఫ్రై చేస్తాడు. అందుకని చెప్పి మేము షర్ట్స్ తీసేసాము. ఇడంతా అంటే బీచ్ కదా, కొంచెం ఉక్కపోతగా ఉంది, అందుకని తీసేసాము షర్ట్లు. ముక్క తింటారా? బాగుంది, పీస్గా ఉంది టేస్ట్ అయితే. ఫ్రై కూడా బాగుంది.
బీచ్ దగ్గరికి వెళ్ళి మనం ఆడుకుందాం. పీస్ అయితే బాగుంది, భాష చేశాడు కాబట్టి మనం హెవీగా ఉంటుంది. హ్యాపీ సండే, సండే ఫన్ డే బాగుంది. ఓకేనా, హైడ్ అండ్ సిక్ తినండి, ఎంజాయ్ చేయండి. సో గాయ్స్ ఫైనల్లీ మా సండే ఫన్ డే అయితే ఎండ్ అయిపోయింది. సో మేమైతే కాసేపు బీచ్లో అనుకుంటున్నాం. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. తొంగి చూస్తున్నాడు వీడు. సో మా గాయస్ కూడా ఇక్కడ ఉన్నారు. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా మంచిగా వస్తుంది. ఏం భాష? నెక్స్ట్ సండే కలుద్దాము. సో గాయస్ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.